సో మా ఫస్ట్ ఐడియా వచ్చేసి పార్సల్ డెలివరీ వచ్చింది. ఏమో ఏ పనుల్లో కనిపించట్లేదే. సో ఆ 1500 ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాను. సో ఆ 1500 ఎర్నింగ్స్ అయితే అయినాయి ఆ రోజు. కొండ కనిపిస్తుందో లేదో నాకు ఐ డోంట్ నో. బట్ ఏదో ఆ కొండ మీద ఏదో ఫ్లాగ్ ఉంది. క్యాన్సల్, అరే కస్టమర్ క్యాన్సల్ ఆర్డర్. అడ్వెంచర్. ఓ అమ్మా, గంట వెయిట్ చేశాను రయ్యా. అన్నా నాకు పెట్టారమ్మా పెద్ద ముద్ద నోట్ల. ఆడ కొట్టించుకోకుండా ఏతులకి ఏదో ఒక పెట్రోల్ తక్కువ వస్తుందని చెప్పేసి వీడికి వస్తే ఇక అసలు పెట్రోలే లేదు. సో అదేనమాట టుడే ఎర్నింగ్స్ వచ్చేసి. సబ్స్క్రైబ్ చేసి మంచి పని చేసుకున్నాను రా అని ఫీల్ అయ్యేలా చేస్తామమ్మా. టైం వచ్చేసి 3:05. ట్రిప్ B0 చేద్దాం. సో ట్రిప్ B0 చేసా, కనిపించిందా? ఓకే, ట్రిప్ B0 చేసా. టైం 3:05 అవుతుంది. సో డే 11కి స్వాగతం మామ, సుస్వాగతం. సో టైం వచ్చేసి 3:05 కదా, 3:05కి స్టార్ట్ అవుతున్నాను. డిసెంబర్ మీకు 17th రోజు అయితే వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదు, 18th రోజు వస్తుంది. సో అదన్నమాట ముచ్చట. టుడే నో వీడియోస్, బట్ ఈ వీడియో వస్తుంది. ఈ వీడియో నుంచి మళ్ళీ కంటిన్యూ వస్తుంది. ఇంకా ఐపీఎల్ యాక్షన్ కోసమే వెయిటింగ్ ఉండే. లాస్ట్ ఇంకా బ్రేక్స్ ఏం లేవు నాకు మధ్యలో. ఆ బ్రేక్స్ ఈ బ్రేక్స్ ఏం లేవు, నాన్ స్టాప్ కొట్టుడే. సో క్రికెట్ లవర్స్ కదా ఎంతైనా మనం. ఇంకా 3 monthsలో మన ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా సగం సగం కొట్టుడు, ఐపీఎల్ మ్యాచ్ కోసం చూసుడు. అంటే మార్నింగ్ నుంచి తొందర రావడు, మ్యాచ్ చూసుకుంటూ ఉండడు. సో ఆన్ చేద్దాం మామ. ఇంకా ర్యాపిడ్ అయితే ఇప్పుడు ఆన్ చేద్దాము సైడ్ కాపుకొని. ఓకే, యూటర్న్ చేసుకొని సైడ్ కాపుకుందాం. సో మామ ఇంకా ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నాను. టుడే ఎర్నింగ్స్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓ ఏమో కనిపిస్తలేదే, ఎండ చాలా ఉంది కదా, సన్లైట్ ఎక్కువ ఉంది, నీడ కాపుతాను నాగండి సైడ్లో. 3:05కి స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చిన్న ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెట్టిన టీ-షర్ట్స్. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్ కోసం వెయిటింగ్ చేసి ఉండే. వెళ్తున్నావా బ్రో? వెళ్ళేసి నేను ఆపుకుంటా సైడ్కి. సో ఆర్డర్ కోసం వెయిట్ చేసి ఉండే. సో టుడే ఎర్నింగ్స్ చూసుకోవచ్చు, 0 ఎర్నింగ్స్. సో అదనమాట. ర్యాపిడో అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇంకా ర్యాపిడో, ఓలా, పోర్టల్. సో ర్యాపిడో అయితే ఆన్ డ్యూటీ అయితే ఆన్ చేశాను. సో డే 11కి స్వాగతం మరొకసారి. 5 minutesలో 3:05కి ఇంటికాడ స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ వచ్చి సైడ్ కాపుకునేసరికి 5 minutes పట్టింది. సో 3:10కి ఆన్ డ్యూటీ ఆన్ చేశాను. ఓలా కూడా ఆన్ చేద్దాం. ఇంకా రైడ్తోనే స్టార్ట్ చేస్తారా, మినిమం 10 kilometers రైడ్తో స్టార్ట్ చేస్తా. బట్ ఓలాలో వస్తుందా ర్యాపిడోలో వస్తుందో తెలీదు. అరే మర్చిపోయా మామ, దీంట్లో ఓలాలో ఇది బ్రీచ్ అయింది మామ. అది నెగిటివ్ బ్యాలెన్స్ బ్రీచ్ అయింది, చూసారా? నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది మామ. నెగిటివ్ బ్యాలెన్స్ క్లియర్ చేద్దామా? పోతే పోనీ, నెగిటివ్ బ్యాలెన్స్ 269 రూపీస్ ఉంది. ఐటెక్ సిటీ రైడ్ వస్తుంది కానీ వాడు ఎంత పే చేయమంటాడు అంటే పే అట్లీస్ట్ ఒక 120 రూపీస్ స్టార్ట్ రిసీవింగ్ బుకింగ్స్ అని ఉంది. 269లో అట్లీస్ట్ అంటే కనీసం 120 రూపాయలు పే చేస్తే రైడ్స్ వస్తామని చెప్తున్నాడు వాడు. సో ఆన్లైన్ పే చేద్దాం. స్లైస్ నుంచి అయితే పే చేస్తున్నాను నేను. ఓలా క్యాబ్స్ 120 రూపీస్ పేడ్ డన్. చూసారు, 120 రూపీస్ పే చేశాను. చూద్దాం రైడ్స్ ఇప్పుడు. ఇంకా మన ఓలాలో పే చేయాలి కదమ్మా, నెగిటివ్ బ్యాలెన్స్ ఉండే చెప్పాను కదా. ఇప్పుడు 148 రూపీస్కి వచ్చింది. సో ఇప్పుడు ఆన్ డ్యూటీకి వెళ్ళొచ్చు మనము. ఇప్పుడు చూసారా, ఆన్ డ్యూటీకి వెళ్ళాను. ఇది ర్యాపిడో రైడ్ వస్తుంది. ఓలా ఆన్ చేశాను ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి పోర్టర్ ఆన్ చేద్దాం. పోర్టర్లో రైడ్ రాలే, మొన్నటి నుండి ఆన్ చేస్తున్నాను, ఒక రైడ్ రాలే పోర్టర్లో కూడా వచ్చేసి 60 రూపాయలు నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. 60 రూపాయలు మినిమం. దీంట్లో ఎంత క్రాస్ అవుతుందో తెలియదు. దీంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఫస్ట్ టైం కొత్త కదా పోర్టర్లో. 3 రైళ్ళు కొట్టాను, 3 రైళ్ళకి 20 రూపాయలు అయింది. అరే ఈయన టాయిలెట్ పోస్తున్నాడు వీడైతే. ఉందారా అసలు నీకు, ఉందారా? ఉన్నందుకే పోస్తున్నా అంటవా? 750 మెంబర్స్ మొన్న 26 అన్నా కదా లాస్ట్ వీడియోలో. 726 అని, ఇప్పుడు 750 మెంబర్స్ అయిపోయారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మానిటైజేషన్ కూడా అయిపోయింది మామ. మన వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయి, చూసే ఉంటారు మామ. సో చూసే ఉంటారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అన్న. అండ్ ఇక్కడ మెంబర్షిప్స్లో మీకు స్టిక్కర్స్ కూడా యాడ్ చేశాను మామ. చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను. స్టిక్కర్స్ యాడ్ చేశాను అంటే మీరు కామెంట్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి వావ్, బ్యాంగ్, థ్యాంక్ యూ స్టిక్కరు, కూల్, లవ్ యూ, రియల్లీ లవ్ యూ సో మచ్ అన్న అందరికీ. ఐ లవ్ యూ. ఈ మెంబర్షిప్, ఈ స్టిక్కర్స్ మీరు యూజ్ చేయాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. సో వీలైతే కొంచెం ఏదో $0 ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కనీసం మీరు అట్లీస్ట్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మీకు యాడ్ ప్లే అవుతుంది కదా, ఆ యాడ్ని స్కిప్ చేయదు మామ. ఫస్ట్ ఒక యాడ్ని మొత్తం క్లియర్, అంటే యాడ్లో ఓపెన్ చేసి మీరు ఏదో చేయమన్నట్లే వాళ్ళు చెప్పింది. జస్ట్ ఏంటంటే ఆ యాడ్ని కంప్లీట్గా చూడండి మామ. 2 యాడ్స్ వస్తాయి కదా ఫస్ట్,
ఆ 2 యాడ్స్ని కంప్లీట్ చేయను. అట్లీస్ట్ ఒక 2 యాడ్స్ కంప్లీట్ చేసినా కూడా నాకు ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీరు ప్రతి యాడ్ స్కిప్ చేస్తారనుకో మామ, అమౌంట్ అనేది జనరేట్ అవ్వదు మామ. అన్ని స్కిప్పబుల్ యాడ్సే వస్తున్నాయి. సో మీరు స్కిప్ చేసే యాడ్ ప్లే అవ్వకపోతే నాకు అమౌంట్ జనరేట్ అవ్వదు. అట్లీస్ట్ మీ నుంచి నేను రెవెన్యూ రావాలంటే అది వచ్చేది నాకు యాడ్స్ నుంచే. ఓకే, మెంబర్షిప్స్ నేను తీసుకోమని నేను చెప్పట్లే. మెంబర్షిప్స్ వద్దు మామ, మీరు తీసుకోవద్దు, ప్లే చేయండి అంతే చాలు. అంటే స్కిప్ చేయకుండా చూడండి, జస్ట్ ఒక 2 యాడ్స్ కంప్లీట్గా చూడండి మామ. అదే సపోర్ట్తో కొంచెం ఆ 2 యాడ్స్ కంప్లీట్గా చూస్తే నాకు ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది మామ. ఓకే, తర్వాత ఇంకా ఎన్ని యాడ్స్ వచ్చినా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మీరు 2 యాడ్స్ అని కంప్లీట్ చేశారు కదా, దానికి ఎంతో కొంత $0.00 ఎంతో కొంత జనరేట్ అవుతుంది. ఆ వచ్చేది మనకి ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఏం రావు మామ. ఒకరు కాకపోయినా ఒకరికి యాడ్స్ వస్తాయి అన్నికి. సో మనకు వచ్చేది 500 to 1000 వ్యూస్ వస్తాయి అంతే, ఎక్కువ వ్యూస్ రావు మనకు. సో కాబట్టి వాళ్ళు కూడా స్కిప్ చేశారనుకో, ఆ 500 to 1000 మెంబర్స్ కూడా, ఇంకా అమౌంట్ ఎక్కడికి వస్తుంది మా యూట్యూబ్లో. సో కాబట్టి యూట్యూబ్ పెడుతున్నానికి ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతే 1 year మామ, 1 year ఈఎంఐస్ క్లియర్ అయిపోతే మీకు ముందు ముందు మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాం మామ, బెస్ట్ కంటెంట్ ఇస్తా. సో మీరైతే మంచి అసలు సబ్స్క్రైబ్ చేసి మంచి పని చేసుకున్నాను రా అని ఫీల్ అయ్యేలా చేస్తామమ్మా. ఓకేనా, అంత మంచి కంటెంట్ అయితే ఇస్తాం ముందు ముందు. సో ఇంకో ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఇప్పుడు రివీల్ చేయను. బట్ ఈ కంటెంట్ ఇది రాబోతుంటుంది, ఎందుకంటే ఇది ఒక 1 year కష్టపడుతుంది ర్యాపిడో. పర్మనెంట్ జాబ్ కాదు మా, మీరైనా సరే పర్మనెంట్ చేయొద్దు మామ. ఇది ఇల్లు నేర్చుకొని ఎడిటింగ్ నేర్చుకుంటూ, ఆ ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఒకవేళ నేను ఎవరితో చేయకపోయినా సరే నాకైనా యూజ్ అవుతుంది. నేనే యూట్యూబర్ కాబట్టి నాకు ఒక ఎడిటర్ అవసరం లేదు, నేనే ఎడిటర్ కాబట్టి. సో కొంచెం టైం స్పెండ్ చేసి నేనే ఎడిట్ చేసుకోవచ్చు, నాకు అక్కడ శాలరీ మిగులుతుంది కదా. సో కాబట్టి ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి మామ అని చెప్తుంది. అందుకే నేను ఇప్పుడు చూడండి, నాకు చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను యూట్యూబర్, నాకు ఎడిటింగ్ రాకపోతే నేను పక్కడితో చేయించుకోవాలి ఎడిటింగ్, శాలరీ ఇచ్చి లేదా పైసలు ఇచ్చి డే బై డే ఇచ్చినా సరే, పర్ డే అయినా సరే మినిమం 300 to 500 ఛార్జ్ చేస్తారు. ఓకే, ఫుల్ వీడియోకి. సో లెంత్ని బట్టి ఇంకా అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ ఇప్పుడు నా 40 నిమిషాల వీడియో ఒకవేళ వేరే యూట్యూబర్కి ఎడిట్ చేసి రా అంటే మినిమం 1000 వరకు అడగవచ్చు, 500 to 1000 వరకు. సో అలాంటప్పుడు అది ఇప్పుడు నేను ఎడిటర్ కాబట్టి నాకు సేవ్ అవుతుంది కదా, ప్రతి వీడియో సేవ్ అవుతుంది అమౌంట్. సో కాబట్టి నాకు స్కిల్, ఆ ఎడిటింగ్ అనేది ఒక స్కిల్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఒక స్కిల్ నేర్చుకోండి మామ, ముందు ముందు చాలా యూజ్ అవుతుంది స్కిల్. ఈ జాబులు గిట్రా వేస్ట్ మామ. ర్యాపిడోలో రైడ్ రావాలి, ఓలాలో రైడ్ రావాలి, పోర్టల్ రైడ్ రావాలి, ఆన్లోనే ఉంది ఇంకా, కానీ రైడ్స్ రావట్లా. సరే కానీ అంటే స్కిల్ అనేది ఇప్పటికిప్పుడు రాదు, నెక్స్ట్ వచ్చేసి ఆ స్కిల్ వల్ల వచ్చే ఇన్కమ్ కూడా వెంటనే రాదు. సో టైం పడుతుంది. కాబట్టి ఆ టైం అయ్యేలోపు ఇప్పుడు చేసుకోండి, వద్దనట్లే. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా బ్రో, మిడిల్ క్లాస్ వాళ్ళం అసలే. మనకి ఈఎంఐస్, రూమ్ రెంట్స్, ఈ హైదరాబాద్లో వచ్చి లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, కొన్ని ఉంటాయి. అందరికీ వచ్చి వర్క్ చేసుకుంటుంటారు అంటే ఏవో ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి చేసుకోండి, కానీ పర్మనెంట్గా ఎప్పటికీ ఇదే చేయలేము మనం. ఓకే, వీటితో పాటు మీరు టైం కుదిరినప్పుడు ఖాళీ టైంలో స్కిల్ నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ మీకు ఎప్పుడు ఒకప్పుడు పక్కాగా ఉపయోగపడుతుంది మామ. ఇప్పుడు చూడండి, ఎడిటింగ్ అప్పట్లోనే నేర్చుకుంటూ, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చిన ఎడిటింగ్ కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఒక యూట్యూబర్ అయినందుకు నాకే యూజ్ అవుతుంది ఆ ఎడిటింగ్ అనే స్కిల్. ఓకే, సో ఇప్పుడు నా వీడియోస్ నేను ఎడిట్ చేసుకోగలను. సో మంచి కంటెంట్ అయితే ముందు అయితే మంచి కంటెంట్ అయితే రాబోతుంది. సో అసలు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ కంటెంట్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవుతారు ఛానల్ చెప్పినప్పుడు. సో మీరు సపోర్ట్ నాకు కావాలి అప్పుడు కూడా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, ఫస్ట్ రైడ్తో కలుద్దాం మళ్ళీ. ఓకే, ఫస్ట్ రైడ్ ఇంకా రాలేదు, ఫస్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఓకే, సో మా ఫస్ట్ రైడ్ వచ్చింది. సో మా ఫస్ట్ రైడ్ వచ్చేసి పార్సల్ డెలివరీ వచ్చింది, 10 kilometers అది. సో 3:30కి వచ్చింది, 3:10కి స్టార్ట్ చేస్తే ఆన్ చేస్తే. ఫస్ట్ రైడ్కి 20 minutes పట్టింది. సో నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి ఇంకా నాన్ స్టాప్ కొట్టేయచ్చు. అంటే ఏంటంటే వస్తే రైడ్స్, అది కూడా రాకపోతే మనం ఏం చేయలేము అనుకో, రైడ్స్ వస్తే సరిపోద్ది, రాకపోతే ఇంకా అంతే సంగతి. సో మెల్లగా మళ్ళీ టర్నింగ్లో మొన్ననే ఒకడు పడ్డాడు, స్పీడ్ వచ్చి అట్లా వెళ్ళిపోయాడు, ఇలా వెళ్ళిపోయాడు. పక్కనే ఉంది పార్సల్, యువతల సైడ్ యూటర్న్ చేసుకుని రావాలి మళ్ళీ. సో ఫస్ట్ ఆర్డర్ పార్సల్ డెలివరీ, చూద్దాం ఎంత ఎర్నింగ్స్ వస్తుంది అనేది పికప్ చేసుకున్న తర్వాత. టవర్ సి అని ఉంది, టవర్ ఇదేది, టవర్ సి ఆడుందరా, ఏమేనా? ఓకే, ర్యాపిడోనా? ఓటీపీ మేడం, పేమెంట్ 106. పేమెంట్ మీరే చేస్తారా వాళ్ళు చేస్తారా? హాట్స్పాట్ ఆన్ చేయాలా? హాట్స్పాట్ ఆన్ చేయాలా? హాట్స్పాట్ ఆన్ చేయాలంటే ఏముండలేదు, ఇంకేమన్నా చెప్పండి. నేను హాట్స్పాట్ ఆన్ చేస్తే తీసుకోవచ్చు కదా. 106 చూపించింది చూడండి, 5725. నేను కలెక్ట్ చేసేసుకున్నాను ఇప్పుడే.
అమౌంట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అదే అంటారు 106 చూపించింది. ఓకే ఏంట్రా హాట్స్పాట్ ఆన్ చేస్తా అని చెప్పాను. అడగట్లేదు ఆమె అసలు. తీసుకో ఇవ్వనట్లేదు, ఇవ్వద్దు అనట్లేదు, ఆగండి అంటుంది. ఇంకేమన్నా సరే ఓకే సర్లే. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. ఇది పార్సల్ డెలివరీ. సో డ్రాప్ వచ్చేసి ఇటు నానక్రామ్ కూడా సైడ్ అనుకుంటా. ఎస్ నానక్రామ్ కూడా సైడే. సో మ్యాప్ క్లోజ్ చేసేసా, టైం సేవ్ అంటే ఛార్జింగ్ సేవ్ అవుతుంది. పవర్ బ్యాంక్ ఉందిలే, సో కానీ సేవ్ అవుతుంది. ప్రతి పాయింట్ మనకు ఇంపార్టెంటే కదా. సో కాబట్టి ఇప్పుడు సేవ్ చేసుకుంటే పవర్ బ్యాంక్ అంత తొందర పవర్ బ్యాంక్ కూడా సేవ్ అవుతుంది. సో కాబట్టి మనకు మ్యాప్ తెలిసినప్పుడు అనవసరంగా పెట్టుకోవడం కన్నా, అరే ఈ బొక్కలోకి వచ్చాను కదా, మళ్ళీ ఈ బొక్కలో మర్చిపోయా సందులో పోవాల్సింది వెనక. మా ఏరియాలో ఇదే ప్రాబ్లం అయ్యా, ఇది మా ఏరియానే, రెగ్యులర్ ఇదే సంత. ఇంకా ఒకటి ఆగాలి, ఒకటి రావాలి, కానీ ఆగదే అందరికి. నేను ముందు నువ్వు ముందు, నేను ముందు నువ్వు ముందు, అలా వస్తారు. ఇంకా వచ్చేసి ఇరకేసి మింగేస్తారు. వెనక వాళ్ళని ఓనియారు, ముందు వాళ్ళని ఓనియారు. అటు మళ్ళీ బైకర్స్, మనం కూడా అంతే, బైకర్స్ కూడా. నేను ఆ బొక్క సందు దొరికితే తీసుకెళ్తాము, అడ్డం పెట్టేస్తాం, లాక్ చేసి ఇస్తాము. ఆటో వచ్చేటోళ్ళు ఇటు రావాలంటే ముందర బైకర్స్ ఆగాలి కదా. లేదు లేదు, పోయి సందు దొరికితే మేము పోదాం అన్నట్టు పోతారు. ఆటో వచ్చేటోనే ఆపేస్తారు కార్ని. ఎటు పోతున్నాడు రేడు? అక్కడ ఏం లేదు కదరా, ఇటు తిరిగి అటు తిప్పాలా? వాళ్ళమ్మా, అంత లాంగ్ తిప్పాలని నాకు తెలీదు. సో ఇంకా డ్రాప్లో కలుద్దామా ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసినాక. ఓకే ఇంకా 8.7 డిస్టెన్స్ ఉంది, 8.7 కిలోమీటర్స్. సో ఆల్ ఓవర్ అయితే డిస్కషన్ చేద్దాం. మన బ్రో కామెంట్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి. సో మన బ్రో కామెంట్ డిస్ప్లే చేశాను కదా పైన. సో మన బ్రో అడిగేది ఏంటంటే, అదే బ్రో ఒకసారి క్యాలిక్యులేట్ చేయ బ్రో, సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల ఎంత కట్ అవుతుంది, ఎంత సేవ్ అవుతుందని అడిగాడు కదా మనోడు. సో నేను చెప్పేది ఏంటంటే బ్రో, ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడు అమౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేది నేను ఎర్నింగ్స్ తీసుకున్నాను. ఏ డేది సబ్స్క్రిప్షన్ తీసుకున్న రోజుదే. ఫస్ట్ ఒక 129 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ ఫస్ట్ డే తీసుకున్నాను కదా, డే 1. హ్యాపీలో డే 1 వచ్చేసి ఎర్న్ చేసింది ఎంతంటే 1595 రూపీస్ ఎర్న్ చేశాను మామ. సో 95 పక్కన పెట్టండి, 1500 ఎర్నింగ్స్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ 129 రూపీస్. ఓకే అంటే 129 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మనకు 1500 ఎర్నింగ్స్ వరకు చేసుకోవచ్చు కదా. సో ఆ 1500 ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాను. సో ఆ 1500 ఎర్నింగ్స్ అయితే అయినాయి ఆ రోజు. సో 130 రూపీస్ ప్లాన్ అయితే మనకు మైనస్ చేయాలి దాంట్లో. సో 130 రూపీస్ కూడా పక్కన పెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిషన్ ఎంత కట్ అయింది? ఓకే అంటే కమిషన్ అంటే ఇప్పుడు మనకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు 0 కమిషన్, బట్ జిఎస్టీ కట్ అవుతుంది. ఓకే జిఎస్టీ కట్ అవుతుంది, మొత్తం జిఎస్టీ ప్లస్ కమిషన్. ఒకసారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోతే ఎంత కట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి, మొత్తం కౌంట్ చేస్తా, ప్రతి రైడ్కి కమిషన్ ఎంత కట్ అయిందో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తా. ఎంత చేస్తానంటే చూపిస్తాను ఆగండి ఒకసారి. కమిషన్, ఓన్లీ కమిషన్, ఆ 1595 ఎర్నింగ్స్లో 1595 ఎర్నింగ్స్లో మొత్తం కమిషన్ కట్ అయింది ఎంత అంటే 258.6 రూపీస్, 258.6 రూపీస్ కట్ అయింది కమిషన్. ఓకే ఓన్లీ కమిషనే, జిఎస్టీ కాకుండా. సో జిఎస్టీ ఎంత కట్ అయిందంటే ఆ 1595 రూపీస్లో 110 రూపీస్, 110.63 రూపీస్, 110.63 రూపీస్ అంటే 110 రూపీస్ అనుకుందాం, అదొక 258 రూపీస్ అనుకుందాం. ఓకే టోటల్గా ఎంత? 369 రూపీస్ కమిషన్. ఓకే సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా పోతే మనకు కట్ అయ్యేది ఎంత? 369 రూపాయలు కట్ అయ్యింది నాకు, కమిషనే, ఓన్లీ కమిషన్. సో 369 కమిషన్ కట్ అయితే ఆ వ్యాలెట్ రీఛార్జ్ బ్రీచ్ అవుతున్నా మళ్ళీ మనం వ్యాలెట్ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక విషయమా. నెక్స్ట్ వచ్చేసి 369 రూపీస్ మామ కమిషను 1500కి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ 330 రూపాయలు పెట్టి తీసుకోవడం వల్ల నాకు ఎంత సేవ్ అయింది తెలుసా? జిఎస్టీ కట్ అయింది కాబట్టి, జిఎస్టీ 110 రూపీస్ కదా. సో 258 రూపీస్ సేవ్ అయింది కమిషన్. ఓకే 258 రూపీస్ సేవ్ అయింది, 30 రూపీస్ మైనస్ చేయండి, ఓన్లీ 130 రూపీస్ ప్లస్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత చేద్దామంటే జిఎస్టీ. సో అది, సో ఇప్పుడు వేస్తున్నాను చూడండి, ఇది 110.63 కదా, జిఎస్టీ 129 ఎంత అయింది తెలుసా మామ? 239 రూపీస్ అయింది మామ, 239. మీకు క్లియర్గా చూపిస్తున్నావు అండి మొబైల్ తీసి. సో కనిపించిందా? సో అది వచ్చేసి 239.63 రూపీస్ అవుతుంది. మైనస్ చేసి 369 కదా, మైనస్ 369 రూపీస్ అంటే మనం దగ్గర 129కి 129 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల. సో అదే ముచ్చట మామ. సో కాబట్టి అందుకే నాకు ఒక 100 రూపాయలు సేవ్ అయినా కూడా సేవ్ అయినట్టే కదా. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల కొంచెం బెటర్ అనిపించి నాకు 130 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటున్నాను. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని కొట్టడమే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో బ్రో నీకైతే డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల మనకు ఒక 258 రూపీస్ వరకు కమిషన్ సేవ్ అవుతుంది 1500 ఎర్నింగ్స్కి అయితే. 1500 ఎర్నింగ్స్కి బేస్ చేసుకొని చెప్తున్నాను, మినిమం 1500 ఎర్నింగ్స్కి
258 దాకా కమిషన్ కట్ అవుతుంది జిఎస్టీ కాక. సబ్స్క్రిప్షన్ అయితే మనకి ఎంత కట్ అవుతుంది, ఓన్లీ కమిషన్ కట్ అవుతుంది ఎంత, 110 రూపాయలు. అండ్ మనకు సబ్స్క్రిప్షన్ పైన ఒక 130 రూపాయలు. ఓకే, అదే 1500 ఎర్నింగ్స్ ఇది. సో కాబట్టి నాకు ఆ 100 రూపాయలు సేవ్ చేసుకోవడం కూడా ముఖ్యమే నాకు. సో కాబట్టి సబ్స్క్రిప్షన్ పైన నాకు బెస్ట్ అనిపించి ఇదే తీసుకుంటున్నాను. సో నీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను భయ్యా. సో అది ముచ్చట. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే, చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఓకే. అండ్ శంకర్ బ్రో మనకి శంకర్ బ్రో కామెంట్ చూడండి ఒకసారి. బ్రో ఒకసారి 3 AM ట్రై చేయ బ్రో ఒకసారి అట. అమ్మో, మనం పడుకునేది రెగ్యులర్ ఆ టైంకి మామ. సో నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా, సునీల్ ఎలా గుర్తొస్తుంది, ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ ఇవేమి అయ్యే పనుల్లా కనిపించట్లేదే. నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఎర్నింగ్స్ అవుతావని చెప్పేవాళ్ళు నేను కాదనన్ను. కానీ మనకు ఆ అలవాటు లేని పనులు ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు కదా. ఆ టార్గెట్ పెట్టుకుంటే కనీసం ఎర్నింగ్స్, మినిమం ఎర్నింగ్స్ అని చేస్తామని. ఆ టార్గెట్ ఏం లేకపోతే మనకు పారా అన్నట్టు లైట్ తీసుకుంటాం. సో అందుకే ఆ టార్గెట్ పెట్టుకొని నేను కొడుతుంది. ఆ టార్గెట్ కోసం మనం ట్రై చేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఒక రోజు కాకపోయినా ఒక రోజు. సో కాబట్టి అట్లీస్ట్ మినిమం ఎర్నింగ్స్ అని అవుతాయి మంత్లీ. సో ఆ ఎర్నింగ్స్ కావాలంటే టార్గెట్ ఉంటుంది మనకు. సో కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకోవాలని అంతే, పెట్టుకున్న తప్ప పక్కగా కొట్టాలి, పక్కగా రీచ్ అవ్వాలని ఏం లేదు. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ఓకే, అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డ్రాప్కు ఆల్మోస్ట్ వచ్చేసాం, డ్రాప్కి 750 మీటర్స్ ఉంది ఇంకా డ్రాప్ అంతే. సో మామ ఫైనల్గా అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. అయ్యా కాల్ ఆన్సర్ చేయండి అయ్యా, మళ్ళీ రాంగ్ ప్లాట్ అయితే ఏంటి 306 అని చూపించింది అది, కానీ కాల్ ఆన్సర్ చేయట్లేమమ్మా. పైకి వీళ్ళైతే పైకి వెళ్ళడానికి ట్రై చేద్దామా. ఇక్కడ ఆపేసి ఏమైనా వెళ్తున్నాను మరి, వెళ్తున్నాను నాకు అనిపించిన అడ్రస్కి 306 అనుకుంటా. ఓటీపీ పేమెంట్ మీద 106 పేమెంట్ 106 8706 మేడం. అయిపోయిందిలే, డన్. సో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పేమెంట్ 106 ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా రావట్లేదు, ఇప్పుడు వచ్చింది నెట్వర్క్ చూసుకోవచ్చు. 106 రూపీస్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్, పార్సల్ డెలివరీది. ఓకే, 4 అవుతుంది కదా. ఎంత పట్టింది టైము, 3:30కి రైడ్ వచ్చింది, హాఫ్ అన్ అవర్ పట్టింది. ఓకే పర్లేదు, హాఫ్ అన్ అవర్ పట్టింది, ఎక్కువ అయితే పట్టలేదు. సెకండ్ రైడ్స్ కోసం వెయిటింగ్. ఓలా కూడా ఆన్ చేశాను, ర్యాపిడో ఆన్ చేశాను. కొండ కనిపిస్తుందో లేదో నాకు ఐ డోంట్ నో, బట్ ఏదో ఆ కొండ మీద ఏదో ఫ్లాగ్ ఉంది, ఏదో టెంపుల్, చిన్న టెంపుల్ లాగా ఉన్నట్టుంది. పోవాలనిపిస్తుంది కానీ తెలీదు, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు, బట్ పోవాలనిపిస్తుంది అలాంటివి చూస్తే మాత్రం. ఎందుకంటే మా విలేజ్ సైడ్ ఒక టెంపుల్ ఉంది మామ, ఇది ఇన్నెవరో లేదో తెలీదు, కురుమూర్తి స్వామి జాతర అని ఉంటుంది. ఇన్నే ఉంటారు, ఇన్న వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్కాగా అయితే మీకు ట్రావెలింగ్ వ్లాగ్స్ నెక్స్ట్ ఇయర్, ఒక 1 year అయితే చెప్పాను కదా, ఈ ఇయర్తో కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ లోపు. సో నెక్స్ట్ ఇయర్ ఆ జాతర స్టార్ట్ అయినప్పుడు మాత్రం పక్కాగా వెళ్ళి ట్రావెలింగ్ వ్లాగ్ కంటెంట్ ఉంటుంది కదా ఛానల్లో, ఆ ఛానల్లో మాత్రం మీకు మంచిగా చూపిస్తాను మామూలుగా చూపించాను. రైడ్స్ వస్తున్నాయి కానీ చిన్న వస్తున్నాయి, పెద్ద రైడ్స్ యాక్సెప్ట్ చేద్దాం. బట్ కంటెంట్ మాత్రం ఆ వ్లాగ్ కంటెంట్లో మాత్రం మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను మీకు త్వరలో. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ట్రావెలింగ్ కంటెంట్ మాత్రం వేరే లెవెల్లో తీసుకెళ్తా, మంచిగా కెమెరా ఉంది మంచి మన చేతిలో. సో మంచిగా అప్పుడు ఫేస్ రివీల్ కూడా చేస్తాం మామ, ఎందుకంటే ఫేస్ రివీల్ చేయక తప్పదు. రైడ్ వచ్చింది మామ, 22 kilometers పార్సల్ డెలివరీ వచ్చింది. కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా సార్, అరే ఇది ఆన్ అవ్వట్లేదురా. ఏదో 22 kilometers మెసేజ్ చేస్తాము, 1.5 ఉంది పికప్. పార్సల్ డెలివరీ బ్లాక్స్ అయినా పర్లేదు కానీ 22 kilometers మామ, అసలు మామూలు విషయం కాదు. ఓకే, పార్సల్ డెలివరీ, పార్సల్ ఒకటి చిన్న రావాలని కోరుకుంటున్నాను అంతే తప్ప ఇంకా క్యాన్సిల్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ కస్టమర్ చేస్తే తప్పదు, ఏం చేయలేం. ప్యారడైస్ పడింది బాగా, యూటర్న్ లేదురా మామయ్య. చా, ముందర వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలా, చచ్చింది గొడ్డు. సైడ్కి ఆపుకొని చూద్దాము. లొకేషన్ అయితే రీచ్ అయ్యాను. హలో అని ఇంకా లొకేషన్ దగ్గరికి వచ్చినా ర్యాపిడో. ర్యాపిడో వాళ్ళ 1 minute బాత్ ఏదో అన్నాడు, నాకు అర్థం కాల. వాళ్ళు వస్తే ఏదో మయూక హోటల్ అని ఉంది, హోటల్ దగ్గరకు వచ్చాను కూడా. సర్లే వెయిట్ చేద్దాం, ఏమంటారు, కాల్ చేస్తాడా కస్టమర్, వాళ్ళే వస్తారా. సర్లే వెయిట్ చేద్దాము, కస్టమర్ వస్తాడా మళ్ళీ ఎవరైనా పార్సల్ తీసుకొస్తారా వాళ్ళే.
వెయిట్ చేసి చూడాలి, కాల్ చేస్తాడు అనుకుంటా. అరే ఏ క్యాన్సల్, అరే కస్టమర్ క్యాన్సల్ ఆర్డర్. పిచ్చి కొడుకు, కస్టమర్ దేనికి క్యాన్సిల్ చేశాడు రా పిచ్చి నా కొడుక. అరే క్యాన్సిలేషన్ ఫీ కూడా రాలే మామ, చూడండి. నేను వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా మామ. 22 కిలోమీటర్ల రైడ్ రా మామ. అసలు ఇంత పిచ్చి నా కొడుకు దేనికి క్యాన్సిల్ చేశాడు రావులే దగ్గర 1.7 కిలోమీటర్స్ ఏమి వచ్చా మామ. ఇలాగే టైం వేస్ట్ అవుతుంటది మామ, చిత్తనా కొడుకులు. కంపల్ రైడ్ వచ్చింది మామ, 17 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది, 181 రూపీస్ చూపించింది. ఈ రైడ్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే చాలు రా బాబు. పక్కనే ఉంది పికప్, వెళ్తున్నా ఫాస్ట్గా. కాల్ చేద్దాం మామ, వీళ్ళు లోపలికి రమ్మంటారు పలికైనా వీళ్ళతోటి. హలో, నేను లొకేషన్ దగ్గరకు వచ్చాను మేడం, ఫ్రంట్ లైన్ గేట్ దగ్గర ఉన్నా. ఓకే, ఓటీపీ 4880. ఓకే, ఎక్కండి మంచిగా. ఓకేనా, ఓకే పట్టుకోండి మీరు మంచిగా. నూట 93 ఫోన్పే లేదా చేంజ్లో? ఓకే థ్యాంక్ యూ. అయిపోతుంది. 193 వచ్చిందిలే. సో అమౌంట్ వచ్చింది. సో ఈ రైడ్ వచ్చేసి 193 రూపీస్ అన్నమాటనా. సో కాబట్టి చూద్దాం. ఓకే, తీసుకోవాలి ఇది కూడా ప్లాన్ అడ్వాన్స్. ఓకే, ఇంతకుముందు ఓలాకి పే చేసాం ఆఫ్టర్నూన్, మళ్ళీ ఇప్పుడు దీనికి వ్యాలిటరీ చార్జ్ పే చేయాలి ఒక 100 రూపీస్ దాకా. 300 క్రాస్ అయినప్పుడు, ఇప్పుడు కాదు. బట్ సబ్స్క్రిప్షన్ పైన అయితే అడ్వాన్స్ తీసుకోవాలి, మళ్ళీ 1500 తీసుకోవాలి. ఓకే చూద్దాం. ఓకే ఎంత అవుతావు ఎర్నింగ్స్ నైట్ లోపు అనేది. ఓకే, ఇంకో రైడ్ అయితే వచ్చింది, హైటెక్ సిటీ రైడ్ వచ్చింది లింగంపల్లి స్టేషన్ నుంచి. వెళ్తున్న పికప్కి 1.1 ఉంది. ఓకే పికప్లో కలుద్దాం మావా. ఓకే ఓకే బయట మెయిన్ రోడ్ బ్యాక్ సైడా? మెయిన్ రోడ్ బ్యాక్ సైడేనా? స్ట్రైటా? ఓకే. 80 రూపీస్. 80. ఓకే. ఓ ఓ ఓ రైడ్స్ ఇలా వస్తున్నాయి. పెద్ద రైడ్స్ వస్తే బాగుండు, ఏదో ఒక మంచి రైడ్ రావాలి పెద్దది. 150 పైన వస్తే ఉంటుంది, ఏదో ఒక్క రైడ్ ఉంటుంది దొరుకుతుంది. చూద్దాం. మేపూర్ క్రాస్ రోడ్ చాలు, కన్ఫర్మింగ్ ఆర్డర్. ఓ అమ్మ, ఫ్యూల్ ఇండికేటర్ పడింది మా. ఫ్యూల్ కొట్టించుకోవాలా? ఎంత తిరిగిందో చూడలేదు, చూద్దాం. ఫ్యూల్ ఇండికేటర్ అయితే పడింది, ఇందులో ఫ్యూల్ అయితే ఉంది, అప్పుడే అయిపోలేదు. కానీ ఎంత తిరిగిందో చూడలేదు, చూడాలి. 50 కిలోమీటర్స్ తిరిగేలోపు కొట్టించుకోవాలి, లేకపోతే మళ్ళా తెలుసు కదా అది. సరే పికప్లో కలుద్దాం. డ్రైవర్ ప్రీతం 59. అడ్వెంచర్ 132. ఓకే థ్యాంక్ యూ. 132 వచ్చింది మామ. 132 రూపీస్లో ఇక్కడ చూసారా, వ్యాలెటరీ 220 క్రాస్ అయింది. ఇక్కడ ఇంత ఘోరం ఉంచాలి, ఎంతసేపు లేదు చలి, ఇప్పుడే వస్తుంది, చల్లగా వస్తుంది. స్వెటర్ వేసుకుంటారా బాబు, స్వెటర్ వేసుకుంటా సైడ్ కాపు వేసుకొని. ఎర్నింగ్స్ చెప్తాను స్వెటర్ వేసుకున్న తర్వాత. ఓకే, నెగిటివ్ బ్యాలెన్స్ చూసారా, 221.55 పైసా. 300 క్రాస్ అయ్యేలోపు మనకు రైడ్స్ వస్తూనే ఉంటాయి, ఏం కాదు. రీఛార్జ్ చేసుకుందాం. బట్ టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 500 మామ, అంటే 493 రూపీస్ 0.99 రూపీస్. ఒక 6 రూపీస్ తక్కువ, 6 or 7 రూపీస్ తక్కువ. అదనమాట ముచ్చట. ఒరే సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూసుకుందాం రా, మర్చిపోయినా. పొరపాటున అయిపోయిందే. లేదు అయిపోతుంది, ఒక్క రైడ్ వస్తే అయిపోతుంది. అడ్వాన్స్ ఇప్పుడు ప్లాన్ తీసుకోవాలి మళ్ళీ, మినిమం 100 రూపీస్ రైడ్. సో వెళ్దాం ఇంకా పికప్కి. సో డ్రాప్లో కలుద్దాం మామ, సారీ పికప్లో కలుద్దాం మామ. ఓకే 001. ఓకేనా? వన్ నాట్ సిక్స్. ఓకే థ్యాంక్ యూ అన్న. సో ఈ రైడ్ వచ్చేసి 106 రూపీస్ వచ్చింది. వచ్చేసి టుడే ఎర్నింగ్స్ వచ్చేసి మామ ఎంత అయినా తెలుసా, 606 రూపీస్ మామ. ఓకే 606 రూపీస్ అయింది. 3 o'clock స్టార్ట్ అయితే 7:40 అవుతుంది టైం మామ. 606 రూపీసా అంటే ఎన్ని గంటలు రా? 5 గంటల్లో 600 అయినాయి. నైస్, పర్లేదు, మరి దారుణం అని చెప్పను, బట్ ఓకే వర్త్. ఓకే
ఇంత ఘోరంగా పెట్టింది చలి తొడలకైతే. అది ఆ బ్రో ఒక బ్రో ఏదో ప్యాన్ చెప్పాడు భయ్య, మన కామెంట్కి సబ్స్క్రైబర్ అడిగితే ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసిండే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలరా మర్చిపోయినా మామ, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎండ్ అయిపోయింది. ఓడియమ్మ ఓడియమ్మ. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా పర్చేస్ చేశాను. చూసుకోవచ్చు ర్యాపిడో బ్యాక్ వెళ్తుంది, 5 minutes టైం పడుతుంది, సక్సెస్ఫుల్ అని వస్తుంది అంతే. సూపర్ నైస్. ఇదో యాక్టివ్లో, యువర్ కరెంట్ ప్లాన్ యాక్టివ్లో ఉంది 22 తారీఖు వరకు. 22 తారీఖు వరకు ఉంచుతాం మరి. సో ఇప్పుడు ఆన్ చేద్దాం ర్యాపిడో. ఒరే ఇదొకటి అప్పుడప్పుడు మీకు కొడుతుంది, హలో కెప్టెన్ వాట్ ఈజ్ యువర్ బైక్ నెంబర్ అని అడుగుతుంది. సో మనం బైక్ నెంబర్ ఎంటర్ చేస్తే రైడ్స్ వస్తాయి మళ్ళీ. సో మామ ఇక్కడే ఉన్నాను. ఓ అమ్మ గంట వెయిట్ చేశాను రయ్యా. ఇదే ఏరియాలో గంట వెయిట్ చేస్తే ఇప్పుడు రైడ్ వచ్చింది. అది ఎటు వచ్చిందో తెలియదు, 144 రూపీస్ చూపించింది. యాక్సెప్ట్ చేసే పని, చలికి ఎటు పోలేక, ఖాళీగా పోలేక, ఫ్యూల్ లేదు కదా మామ. సో అందుకనే పెట్రోల్ బంక్ లేదు, ఖాళీగా వెళ్ళాను ఇంత చలి కొనుక్కుంటూ. సో రైడ్ వేసుకుపోదాం అని వెయిట్ చేస్తూ ఉంటే ఫైనల్గా ఇప్పుడు రైడ్ వచ్చింది. అప్పటికి మంకీ మాస్క్ పెట్టుకున్నాం మామ నేను లోపల, హెల్మెట్ లోపల మొత్తం హెడ్ టైట్ అయిపోయింది, చాలా టైట్ అయిపోయింది హెడ్. ముందర కెమెరా అయితే ఐస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసేలా ఉంటుందో అలా ఉంది, అంత కూల్గా అయిపోయింది. బండి గిన్నె మొత్తం కూల్ ఎక్కిపోయింది మొత్తం. కస్టమర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసమే. ర్యాపిడో లొకేషన్ తెలుసానా, చెప్తారా? అయితే ఒకసారి ఓపెన్ చేయరా, గో టు అవుతారా? అయితే చాలు. ఇక్కడ ఆవాలా? 147 అన్న, థ్యాంక్ యూ అన్న. ముందు ఇది మార్చుకోవాలరా అయ్యా, హెల్మెట్లో కూడా అది పెట్టాను కదా మంకీ మాస్క్ అని, నా హెడ్ పోయిందిరా. అక్కడ చూడండి, ఇది దీని అమ్మ, దీనివల్ల బాబోయ్ హెడ్ ఇది ఇంత లావు ఉంది కదా, ఇంత మందం ఉంది కదా, ఇది పెట్టేసుకుని హెల్మెట్ పెట్టుకున్నా తలకే పోయింది మామ, ఒక్క ప్రాణం పోయినట్టు అయింది నాకు ఈ రైడ్ కంప్లీట్ అయ్యేదాకా. 10 కిలోమీటర్ల రైడు, అది హెడ్ అయితే లాగేస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది మామ. ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. 757 రూపీస్ అయింది, 757. ప్రజెంట్ టైం వచ్చేసి 9:44 అవుతుంది. 757 రూపీస్ ఎర్నింగ్స్ అయినాయి టుడే. ఫ్యూల్ కొట్టించాలరా మర్చిపోయినా మామ. 52 తిరిగిందిరా, చూపిస్తాను అండి చూడండి, 52 తిరిగిందిరా. ఇంకొక ఫ్యూల్ కొట్టించాలి, ఇంకా బండి ఆగలేదు, ఎప్పుడు ఆగుతుందో తెలీదు. 52 తిరిగింది, నాకు అదే అర్థం కావట్లేదు. మ్యాక్స్ 50 నుంచి ఇంత ఏదో ఇప్పుడు ఎప్పుడు అవుతుందో తెలియదురా బండి, నాకు అదే భయం వేస్తుందిరా బాబు. రైడ్స్ వస్తున్నాయి దాని అమ్మ, మర్చిపోయినా. ఫ్యూల్ కొట్టింది ఫస్ట్, ఫ్యూల్ స్టేషన్ పెట్టుకున్నాను ఎక్కడుందో. ఫ్యూల్ కొట్టించాక ఎప్పుడు ఆగుతుందో తెలియదు బండి. ఆల్రెడీ 50 క్రాస్ అయింది, నేను చూసుకోలే. ఈ రైడ్ అయిపోయాక కుట్టిద్దాం అనుకున్నా. ఇండియన్ ఆయిల్ పక్కనే ఉంది, ఇండియన్ ఆయిల్. ఫస్ట్ ఇది 2 కిలోమీటర్లు దేవుడా అదే వాళ్ళ ఇళ్ళలోపు ఫ్యూల్ ఏమంటారు బండి అయిపోకుండా చాలరా బాబు, చూద్దాం. దేవుడి దగ్గర బండి అయిపోతే నీకు వీడియో రికార్డ్ చేస్తా, కానీ వీడియో స్టాప్ చేస్తున్నా ప్రజెంట్. ఓహోహో వెళ్తున్నామా ఇంకా నేను. పెట్రోల్ బంక్ ముందర ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నా. మొన్న పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది, వెనకే ఉంది పక్కనే, మెట్రో పక్కన. మొన్న కొట్టించా కదా, మొన్ననే నాకు తేడా కొట్టింది. ఎందుకో తక్కువ వాడి పెట్రోల్ తక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు. మైలేజ్ చాలా అంటే వెంటనే అయిపోయింది నాకు, అందుకే డౌట్ వచ్చి పోతే ముందర బండి ఆగిపోతే దొబ్బుకుందానే పోదాం పర్లేదు అని చెప్పేసి ముందుకు వెళ్తున్నా. ఎంతవరకు వెళ్తుందో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకుంటా. అది డెడ్ లైన్ పెట్టుకున్నా 50 వరకే కొట్టించాలని. ఈరోజు 50 క్రాస్ అయింది, 55 కూడా క్రాస్ అయింది. ఇంకా బండి పోతుంది, లాస్ట్ డెడ్. బండి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, మొత్తానికి బండి ఎయిర్ లాక్ అవ్వకూడదు. సో అందుకనే బండి ఎయిర్ లాక్ ఏంటంటే తలకైనా నొప్పి పోయా, ఖరాబ్ అవుతుంది ఇంకా. ఓ అర్థం కాదు మూమెంట్, సడన్ గా ఇట్లా అయిపోతుంది, లాస్ట్ లో అయిపోతుంది, మళ్ళీ సడన్ గా ఇట్లా పికప్ ఇచ్చుకుంటుంది బండి 50 వల్ల అయిపోయినప్పుడు. సో అదే డేంజర్, అందుకే కొంచెం లిమిట్ లో పోతున్నాం చూసుకొని. ఇప్పుడు ఇది క్లోజ్ ఉండాలంటే పెట్రోల్ బంక్ అయిపోయి పెట్రోల్ ఉంది లేమ్మా. లేదా బ్రో ఫ్యూల్ లేదా? ఇప్పుడు అమ్మ ముందర కొట్టించుకోకుండా నీటి దాకా వచ్చా. ఇప్పుడు ముందర 1 కిలోమీటర్కి వెళ్ళేది, ఇది పెద్ద బొక్క పెట్టారమ్మా. ఇప్పుడు బండి అయిపోయినట్టు పరిస్థితి ఏంట్రా, ఫ్యూల్ వస్తలేదు ఇక. ముందర ఎక్కడుంది బ్రో పెట్రోల్ బంక్, ఇటు సైడా? బా నాన్న, నాకు పెట్టామా పెద్ద ముద్ద నోట్ల. ఆడ కొట్టించుకోకుండా ఏదోలకి ఏదో ఒక పెట్రోల్ తక్కువ వస్తుందని చెప్పేసి వీడికి వస్తే ఇక అసలు పెట్రోలే లేదు.
పెట్రోల్ బంక్ ముందర భారత్ ఉంది కానీ డిస్టెన్స్ ఎంత ఉందో తెలీదు. దేవుడి దయ వల్ల అక్కడ దాకా వెళ్ళాలిరా. దేవుడా భయం వేస్తుంది. స్పీడ్ పోవాలంటే భయం వేస్తుంది. ఓరిని దుంపలేగా. నాకు తెలుసురా, నీకున్నంత బల్పు మన ఏరియాలో ఎవరికి లేదన్నా. ఫ్యూయల్ 300 కొట్టిస్తున్నాం అమ్మ ఇప్పుడు వచ్చేసి. ఓకే, ఫ్యూయల్ 300 ప్లాన్ ఒక 130 రూపీస్ తీసుకుని ఈరోజు. ఏం ఎర్నింగ్స్ రా, 750లో ఇంత టైం పట్టిందిరా. 3కి వచ్చాను రా. 3 టు టైం వచ్చేసి, సారీ ఇటు కదా టైం ఉండేది, 10 అవుతుందిరా. 10, 7 అంతేనా. 3 గంటలు తీసేసి 7 గంటలు, 7 గంటలు రా మామ ఈరోజు వర్క్ చేసింది. 7 గంటల్లో నాకు వచ్చింది 700 రూపాయలు. ఇప్పుడు నెట్ రావట్లేదు ఏంట్రా, సంథింగ్ హ్యాపెన్డా. త్రీ హండ్రెడ్ కొట్టించా. 3 పాయింట్స్ వచ్చింది చూసుకోవచ్చు, 3 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఇంటికి ట్రిప్ బి ఎంత తిరిగాను తెలుసా, 90 కిలోమీటర్స్ తిరిగాను రా. 90 తిరిగితే 750 వచ్చిందా. 750 టుడే ఎర్నింగ్స్ అయితే. సో ఇంకా 10 అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్తున్నామా. అసలుకి ఈరోజు వీడియో రాలేదు, మరి రేపు కూడా పెట్టకపోతే బాగుండదు వీడియో. సో కాబట్టి రేపు వీడియో పెట్టాలంటే ఈరోజు వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇంటికి వెళ్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మామ, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి 757. ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒక 130 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యూల్ ఒక 300 రూపీస్. ఈరోజు జరిగినాయి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి తిరిగిన డిస్టెన్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్, అంటే 90 కాకపోయినా 80 తిరిగింట, ఈజీగా 80 తిరిగింట. సో 80 కిలోమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి 80 అంటే 2 లీటర్స్, 2 లీటర్స్ 220 రూపీస్ తీయాలి. 530 రూపీస్ ఎర్నింగ్స్, 530 మిగిలినట్టు 750లో. సో అదేనమాట టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 530 టు 540 రూపీస్ వచ్చింది ఫ్యూల్ తీసేయగా 220. సో అదనమాట 7 అవర్స్లో 700. పర్లేదులే, ఓకే ఓకే, నాట్ వర్త్, నాట్ బ్యాడ్. ఓకే, సో అదనమాట. సో డే 12తో మళ్ళీ కలుద్దాం. సెలవు, టాటా, బై బాయ్, గుడ్ నైట్ గైస్.